బైబిల్ యొక్క 66 గ్రంథాలలో 7వ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం యొక్క గ్రంథ పరిచయం. న్యాయాధిపతుల గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరో ఖచ్చితంగా తెలియదు. కానీ ఇజ్రాయిలీలకు రాజు లేడని 4 సార్లు రాయబడుటను బట్టి రాజు నేర్పరిచిన తరువాత సమూయేలు రాసి ఉండవచ్చని పలువురి భావన. 14 గురు పురుషులు, ఒక స్త్రీయు న్యాయాధిపతులుగా 350 సంవత్సరములు క్రీస్తు పూర్వం 14 నుండి 11 వరకు గల శతాబ్దములలో ఏలిరి. ప్రభువైన యేసు విమోచకుడు, న్యాయాధిపతి అని గిద్యోను, సంసోను వంటి పటముల ద్వారా చూపబడెను. భ్రష్టత్వము, బానిసత్వము, చీకటి పరిస్థితులు గ్రంథమంతయు అలుముకున్నవి. విజయము, సంతోషములతో విలసిల్లిన యెహోషువ తర్వాత ఇట్లుండుట విచారకరము. 7 సార్లు భ్రష్టులై 7 సార్లు దాసత్వంలోనికి వెళ్ళగా 7 సార్లు దేవుడు మొర విని 7 సార్లు విజయం అనుగ్రహించి విడిపించుట ద్వారా మనుష్యుని పూర్తి పతనమునకు దేవుని కృప చాలినంత గలదని చూపుచున్నది. ప్రజలు దేవుని విడిచిపెట్టగా దేవుడు ప్రజలను విడిచిపెట్టాను. దేవుడు కానానును పూర్తిగా స్వాధీనపరుచుకోమని చెప్పగా ఇజ్రాయేలీలు మానవ రీతిగా తలంచి కనానీయులను పూర్తిగా వెళ్ళగొట్టక ఉండనిచ్చిన కారణమున వారే వీరిని అనేక మార్లు అణిచివేసిరి. అట్లే విశ్వాసులమైన మనలను అసంఖ్యాకమైన పరలోకపు ఆశీర్వాదములను స్వతంత్రించుకొమ్మని దేవుడు కోరినను అవిధేయత, అవిశ్వాసముల కారణముగా కొద్దిపాటి ఆశీర్వాదములను మాత్రమే పొంది స్వల్ప సంతోషముతో ఇంటిమి కనుక అనేకసార్లు క్రైస్తవ జీవితంలో ఓటమి, కరువు, కన్నీరు చవిచూచుచున్నాము. తాను కోరుకనిన తన ప్రజలు పరిశుద్ధముగా నుండవలెను గనుక పొరుగు జనాంగములతో మిళితము కాకూడదనియు పాపముతోనూ దుర్నీతితోనూ పోరాడవలసినదని చెప్పుచున్నాడు. ప్రత్యేకతలో పరిశుద్ధమైన భక్తికి కావలసిన బలమున్నదని ప్రభువెరుగును. ఇది న్యాయాధిపతుల గ్రంథం యొక్క గ్రంథ పరిచయం. మిగతా గ్రంథాల యొక్క గ్రంథ పరిచయాలు మిగతా వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.